హాయ్ అండి. నా పేరు సురేషు. మాది ముసునూరు అంటారండి. గత 21 తారీఖు శనివారం రోజు 8:30 నుంచి మా నాన్నగారు నడుస్తూ వచ్చి వాకిట్ ముందర పడిపోయాడు. చెమటలు బాగా పట్టేవి. ఆ చెమట పట్టే క్రమంలో భయపడి నేను ఆటోలో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎన్ఎల్ హాస్పిటల్‌కి పోదామని చెప్పి వచ్చేసాను. సర్వీస్ బాగుందని చెప్పిన మాట నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన గేట్ దగ్గరే బాగా రిసీవ్ చేసుకొని ఐసీయూలోకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ చేసే క్రమంలో డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా పిలిచి మీ నాన్న కండిషన్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటదని చెప్పి మమ్మల్ని బాగా ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పే క్రమంలో ఆయన ట్రీట్మెంట్ బాగుందని మేము నమ్మి వచ్చాము. పక్కన ఉండేవాళ్ళు కూడా ఇక్కడికొస్తే మన ప్రాణాలు దక్కుతాయన్నారు. ఆ క్రమంలో మా నాన్నగారు ఈరోజు సురక్షితంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. ఇంటికి తీసుకెళ్తున్నాము. ఐనల్ హాస్పిటల్ సిబ్బందికి మా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు స్వీపర్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకెవరన్నా ఇమ్మీడియేట్‌లీ బాగాలేకుంటే అపోలో అటు సింహపురి అటు పోకుండా మెడ్రాస్‌కి పోకుండా మెరుగైన వైద్యం ఇక్కడే ఉంది కాబట్టి నా సజెషన్ అండి. మీ ఇష్టం అది. నాకు నచ్చింది. మా ఊర్లో కూడా చాలామంది ఇక్కడే చూపించుకుంటున్నారు. మా నాన్న కూడా తృప్తి పడ్డాడు. సురక్షితంగా ఇంటికి పోతున్నాను. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఆ పేషెంట్‌ని చూసే క్రమంలో నాగేంద్ర ప్రసాద్ సార్ గారు బాగా రియాక్ట్ అయ్యి పేషెంట్‌కి బాగా అబ్లైజ్ చేస్తూ, మాకు ధైర్యం చెప్తూ బాగా చూసారు. వారికి మా కృతజ్ఞతలు మనసారా. వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. మా ఫ్యామిలీని కాపాడినందుకు. ట్రీట్మెంట్ బాగుంది కాబట్టి మీరందరూ ఈ హాస్పిటల్‌కి వచ్చి మా బంధుమిత్రులకు నేను ఇచ్చే సలహా ముఖ్యంగా మా బంధుమిత్రులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎన్ఎల్ హాస్పిటల్ సిబ్బంది బాగా చూస్తారు అని నా అభిప్రాయం అండి. 100% ఆత్మ సాక్షిగా చెప్తున్నాం.